నా చెల్లి, నీ భర్త నిన్ను గద్దించి శారీరకంగా నిన్ను మందిరానికి దూరం చేయొచ్చురా, కానీ నీ ఆత్మలో ఉన్న యేసయ్యని దూరం చేయటం వాని వల్ల అవుతుందా? తమ్ముడు, నీ పై అధికారే ఈరోజు సెలవు ఉండో అని నిన్ను ఆఫీసులో కూర్చోబెట్టచ్చు నాన్న, కానీ నీ లోపల నీ ఆత్మలో ఉన్న దేవుణ్ణి వాడు విడదీయగలడా? ఎవడి చేతనన్నా ఇద్దా కాదు. ఎందుకంటే శారీరకంగా మనం ఆయన ఆరాధించట్లా, శారీరకంగా దగ్గర కాల, ఆత్మానుబంధం ఆయనతో మనతో ఆయనకి. ఈ శరీరంతో అన్ని పనులు చేస్తా ఉంటాం కానీ ఆత్మ ఆయన్నే కోరుతూ ఉంటది, ఆయన్నే కలుసుకుంటది, ఆయనతో మాట్లాడుతుంటది, ఆయన్నే పాడుతుంటది. మళ్ళీ మామూలుగా అన్ని పనులు చక్కబెట్టుకుంటా మామూలుగా అంటూ ఉంటాం. ఇది మనకు బయట కనపడేదే నటన, శరీరంతో మనం చేసేదే నటన, ఆత్మలో ఉన్నదే ఒరిజినల్. మనకి అందరితో ఉంటాం, అందరూ మాట్లాడుతుంటాం, కానీ లోపల మాత్రం ఆ సరఫరా, ఆ కనెక్షన్, ఆ మెట్టు నడుస్తూ ఉంటుంది. నువ్వు ఎక్కడున్నా, గుంపులో ఉన్నా, ఎలాంటి వాళ్ళలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, నువ్వు ఆత్మలో ఆయన కలుసుకొని ఉంటే అది ఏ గోల, ఏ గొడవ, ఏ మనిషి ఎవ్వడు విడదీయలేడు. శారీరకంగా కలుసుకుంటే నిన్ను కట్టడి చేసి ఆపేయచ్చు, కానీ ఆత్మలో కలుసుకుంటే మృత్యువులో కూడా దేవుడిని వదిలిపెట్టే అవసరం ఉండదు.